బ్యాక్ టు న్యూస్. మిగతా డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఈసీ విచ్చలవిడితనానికి హద్దులు లేకుండా పోయాయని ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల సరళిపై మీడియాతో మాట్లాడిన బాబు ఈసీ సహా మోదీ, కేసీఆర్, జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటర్లలో చైతన్యాన్ని ప్రత్యక్షంగా చూశామన్నారు. ఈసీ చేతగానితనానికి తాము శిక్ష అనుభవించాలా అని ప్రశ్నించారు. రేపు ఢిల్లీ వెళ్తున్నానని, ఎందుకిలా చేశారో ఈసీని ప్రశ్నిస్తున్నానని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తామన్నారు చంద్రబాబు. బూత్ దగ్గర ఏదైనా ఒక గొడవ పడితే ఆవేశాలకు ఆ ఎమోషన్లో ఒకటి రెండు సంఘటన జరుగుతాయి. ఇట్ ఈస్ ఎ ప్రీ ప్లాన్డ్. దీనికి తగిన కరస్పాండెన్స్ కూడా ముందే జరిగింది. నేను చాలా వరకు మొన్న మధ్యాహ్నం నేను పోయినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడుండే సీఈఓకి చెప్పాం, ఢిల్లీలో మా రవీంద్రని పంపించి అక్కడ కూడా ఇచ్చాం. ఏం చెప్పాం? వయలెన్స్ చేయబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. అదే మరి విచ్చలవిడితనంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ జాగ్రత్తగా ఉండమంటే మేము చెప్పింది ఏది పట్టించుకోకుండా ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అందరినీ మార్చారు. 3 ఎస్పీని మార్చారు, ఒక డీజీని మార్చారు, ఒక చీఫ్ సెక్రటరీని మార్చారు, 24 అవర్స్ ముందు ఇంకొక ఎస్పీని మార్చారు, కలెక్టర్ని మార్చారు. వాట్ ఇట్ ఇండికేట్స్? మేము ఇష్టానుసారంగా చేస్తాం, భయభ్రాంతులు చేస్తాం, అవతల వాళ్ళని రెచ్చిపోయి చేస్తాం. అదే మరిగా మీరు ఒకసారి చూస్తే కడప ఎస్పీ ఏంటి? కడప ఎస్పీ చేసిన తప్పు వివేకానంద రెడ్డి కేసు ఎంక్వైరీ చేసిన ఇన్వెస్టిగేషన్. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో తెలియజేయాలని ఎలక్షన్ కమిషన్ తిరిగిపోయారు, హోమ్ సెక్రటరీ తిరిగిపోయారు, కోర్టుకు వెళ్ళారు, అధికారులకు వెళ్ళారు. ఫైనల్గా ఏంటి? కడప ఎస్పీని మార్చారు. మారిస్తే ఏంటి? ఇంక పని చేసేవాడు పని చేయకూడదు. ఎవరైనా పని చేసే వ్యక్తిని మార్చిన తర్వాత, పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు అనేది పని చేస్తారు? పని చేయరు. ఒక నేరస్తుడిని కాపాడడానికి నేరాన్ని కాపాడుకొని అది చేశారు. రెండోది మా వాళ్ళందరిపైన ఐటీ దాడులు. ఎలక్షన్ డేన మన గల్లా జయదేవ్ సుప్రీంకోర్టు డెసిషన్స్కు వ్యతిరేకంగా మిషన్ రీప్లే చేశారు. ఈవీఎం పనిచేయదు, 3వ మిషన్ రీప్లే చేస్తారు. ఏంటి ఇవన్నీ? అంటే డెమోక్రసీ యొక్క భవిష్యత్తుని ఆ మిషన్ పైన ఆధారపడుతుందా? ఒక ప్రోగ్రామ్ పైన వదిలిపెడతారా మీరు? కరెంట్ లేకపోతే పనిచేయదు, ఈవీఎం పనిచేయదు, తర్వాత వీవీప్యాట్ పనిచేయదు. ఆ వీవీప్యాట్లో 7 సెకండ్స్ అన్నారు, కొన్ని 3 సెకండ్లు ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ నాట్ ఎ ఫార్స్ ఆఫ్ డెమోక్రసీ? వాట్ ఆర్ యూ డూయింగ్? అక్కడి నుంచి కొన్ని ఇష్టానుసారంగా మధ్యాహ్నం 1 గంటకు కూడా పోలింగ్ స్టార్ట్ చేస్తారు. 1 o'clock స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 అంతా క్లోజ్ చేస్తారు. 1 గంట స్టార్ట్ చేశారు, 6 క్లోజ్ అయిపోయింది అంటారు. అంటే కామన్ మ్యాన్ రాత్రి 1:30, 3:30కి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈజ్ ఇట్ ఫేర్ అండ్ ది పార్ట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్? ఐఎమ్ ఆస్కింగ్. మీకు ఇది ఈ పరిస్థితి మీకు వస్తే అట్టు ఫీల్ అవుతారు. మీకు కమిట్మెంట్ లేదు కాబట్టి ఇట్స్ ఓకే. మీ విచ్చలవిడితనానికి హద్దులు లేవా? ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదా? ఓటర్ అంటే మీకు లెక్కలేదా? ఇవన్నిటికీ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంది. నేను వెరీ క్లియర్. కడాని ఎవరినండి మీరు వేశారు చీఫ్ సెక్రటరీని? కో అక్యూజ్డ్ మీరు జగన్మోహన్ రెడ్డి. పునీతాన్ని మార్చి కో అక్యూజ్ తీసుకొస్తారా మీరు? కెన్ దే ఆన్సర్ మీ? నీకు అధికారం ఉందని ఇష్ట ప్రకారం చేస్తారా మీరు? నిన్న సాయంత్రం ఆయన పోతారు అక్కడికి, డీజీ దగ్గరికి. వాట్ ఆర్ యూ డూయింగ్? 5 గంటలకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పెద్దది ఉంటే ఈయన అక్కడే పోతాడు. ఎక్కడికి పోతున్నాం మనం? ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ప్రజాస్వామ్యం అంటే లెక్కలేంతనం వచ్చి మీ ఇష్ట ప్రకారం అందరూ కలిసి మాకరి చేస్తారా డెమోక్రసీని? పద్ధతి లేకుండా, ఒక రియాలిటీ లేకుండా ఏదైనా పర్వాలేదు మా ఇష్టంగా చేస్తాం, ప్రజలు ఏమనుకున్న పర్వాలా అనే పరిస్థితికి వచ్చే కొందకి వీళ్ళని ఏమనాలి నాకు అర్థం కాదు. ఇంత ఇన్సెన్సిటివ్ కానీ, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ కానీ, ఇంత పనికిమాలినటువంటి ఎలక్షన్ కమిషన్ నేను ఎప్పుడు చూడలేదు. యాజ్ ఎ సీనియర్ నాయకుడు ఐ హ్యావ్ టు వార్న్ దెమ్. Country should know what is happening in this country.
వ్యవస్థ భ్రష్టు పట్టినప్పుడు వ్యక్తులను కూడా దాన్ని కరెక్ట్ చేసే పరిస్థితి రావాలి. అట్లా కాకుండా వీళ్ళకి పరాకాష్ఠ ఏమైనా చేసినా పర్వాలేదు అనుకుని వదిలిపెడితే అడ్డుకట్టేయకపోతే మాత్రం ఈ దేశం నాశనం అవుతుంది. అందుకే నేను చాలా స్పష్టంగా ఉన్నా, క్వశ్చన్ లేదు. దే హ్యావ్ టు రియలైజ్ ఆల్ దీస్ థింగ్స్. దే షుడ్ నాట్ కమిట్ ఎనీమోర్ దిస్ టైప్ ఆఫ్ మిస్టేక్స్. ఇన్ని కేసులు, ఇంత డబ్బులు ఎప్పుడో చూసామండి మన ఎలక్షన్లో. అపోజిషన్ పార్టీకి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరి డబ్బులు అండి ఇది? 2,000 3,000 పంచుతారా మీరు? ఆఫీసర్స్ బ్రేవ్ చేస్తారా? తెలుగుదేశం పార్టీ నాయకులు కొనాలని ప్రయత్నం చేస్తారా మీరు? ఈజ్ ఇట్ డెమోక్రసీ? కేసీఆర్కి ఇక్కడ ఏం పని? ఈ తప్పుడు పనులు చేయడానికనా? ఈ తప్పుడు పనులు చేసి ఇంకా కసి కక్ష పెంచారు తప్ప వీళ్ళ వల్ల ఏం కాలేదు. చాలా దుర్మార్గంగా